వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనకి ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుంచి స్పెషల్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇది ఇన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే. దీని యొక్క వివరాలు ఎలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఈరోజు రిలీజ్ అయిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టెట్ ఆగస్టు 2020 నోటిఫికేషన్ అండి. ఇవన్నీ సూచనలన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఈరోజు మాత్రమే ప్రభుత్వం మెమో నెంబర్ ప్రకారం చూడండి 24/8/26 అంటే ఈ రోజున రిలీజ్ అయింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సివిల్ అప్పీల్ నంబర్ 1385 ఆఫ్ 2025లో 1/9/25 గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సంబంధిత సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అర్హత తప్పనిసరి. ఇదేంటంటే పదవీ విరమణకు ఇంకా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు మిగిలి ఉన్నవారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్దేశించిన కాల పరిమితి లోపు ఈ అర్హతను పొందాలని ఆదేశించింది. ఏమండి, ఈ తీర్పుకు సంబంధించిన దాఖలను రివ్యూ పిటిషన్ పరిష్కరిస్తూ 29/5/2026 గౌరవనీయ సుప్రీంకోర్టు టెట్ అర్హతను పొందాలని నిబంధనలు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అంటే రివ్యూ పిటిషన్ వేశారు. అంటే ఇన్ సర్వీస్ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా అని రివ్యూ పిటిషన్ అయితే దాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ తీసుకోవటానికి నిబంధనలు జోక్యం చేసుకుని నిరాకరించిందండి. నెక్స్ట్, అయితే వివిధ రాష్ట్రాలు మరియు సంబంధిత వర్గాలు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు గడువును 31/8/2028 వరకు పొడిగించింది. అంటే ఏంటంటే టెట్ అర్హత ప్రతి ఒక్క టీచర్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆగస్టు 31/2028 లోపు కంపల్సరీ పాస్ అవ్వాలండి. అంటే గడువు పెంచింది. రివ్యూ పిటిషన్ తీసుకోలేదు కానీ దాని యొక్క గడువు పెంచింది. అయితే అలాగే అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోపు అవసరమైన అర్హతను పొందేందుకు అవకాశం కల్పించే విధంగా సంబంధిత అధికారులు సంవత్సరానికి సాధ్యమైనంత వరకు 2 సార్లు సుమారు 6 నెలల వ్యవధిలో టెట్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అంటే అర్థమైందండి. అంటే కంపల్సరీ 2028 లోపు మనం అవ్వాలి కాబట్టి రెగ్యులర్ టీచర్స్ 6 నెలలకు ఒకసారి ఇచ్చేలాగా ఆదేశించింది. అయితే ఇక్కడ ఏంటంటే 2011 ముందు నియమింపబడిన సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే 2011 కంటే ముందు ఎవరైతే జాబ్ సంపాదించుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాలి. అలాగే సర్వీస్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ పాస్ అవ్వాలి. ఎప్పటిలాగండి మనకి ఆగస్టు 31, 2028 లోపు. ఇది 2026 కదండి. 2026 ఆగస్టు అంటే 2027 ఆగస్టు ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ అందులో ప్రత్యేక ఈపీటెట్ ఆగస్టు 26 కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇక్కడ సర్వీస్లో ఉన్న రెగ్యులర్ మరియు కనీస టైం స్కేల్ పై నియమితులైన ఉపాధ్యాయులు మాత్రమే అర్హులు. ఈ టెట్ రెగ్యులర్ చదువుకునే వాళ్ళకి మాత్రం పనిచేయదండి. ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా కనీస టైం మినిమం టైం స్కేల్ పనిచేస్తున్న వాళ్ళు రాయాలి, రెగ్యులర్ సర్వీసులో ఉన్న వాళ్ళు కూడా రాయాలి. అంటే ఇక్కడ ఎవరో ప్రభుత్వము, స్థానిక సంస్థలు అండి, ఈ ఏపీఆర్ఏఎస్ ప్రభుత్వ సంక్షేమ సంఘాల రెసిడెన్స్ పాఠశాలలు, ఏపీ మోడల్ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో నిర్వహిస్తుందండి. అంటే ఇప్పటి వరకు జరుగుతున్న సిబిటి విధానం ఎలా ఉంది అదే, ఇందులో మార్పు అనేది ఏమి లేదు. నెక్స్ట్, ప్రత్యేక ఏపీ టెట్ ఆగస్టు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం, అలాగే పేపర్ 2 ఏమో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు అంటే స్కూల్ అసిస్టెంట్ కోసం. అయితే ఇక్కడ 1 నుండి 5 తరగతుల ఉపాధ్యాయులు అవసరమైన ఇతర అర్హతలు కలిగి ఉండి 6 నుండి 8 తరగతుల ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకుంటే పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి హాజరు కావాలి. అంటే 2 రాసుకోవాలి. ఇక్కడ ప్రత్యేక ఏపీ టెట్ ఆగస్టు 2020 సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం మాత్రమే ఇది ఇప్పుడు చదువుకున్నాం కదండి. రెగ్యులర్ మరియు కనీస టైం స్కేల్ పై నియమితులైన ఉపాధ్యాయులు మాత్రమే ప్రత్యేక ఏపీ టెట్ ఆగస్టు 2026కు హాజరు కావడానికి అనుమతించబడ్డారు. బాగా గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్ ఏంటంటే స్పెషల్ ఏపీ టెట్ ఉత్తీర్ణత పొందిన దాన్ని గౌరవనీయ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగటానికి అవసరమైన
తప్పనిసరి నిబంధనను నెరవేర్చడానికి లేదా ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టు నుండి తదుపరి ఉన్నత పోస్టులకు పదోన్నతి పొందడానికి మాత్రమే అర్హతగా పరిగణిస్తారు అని అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎడ్జిటీగా వర్క్ చేస్తున్న వాళ్ళకి అవసరం కంపల్సరీ పాస్ అవ్వాలి. అలాగే ఒకవేళ ప్రమోషన్ కావాలనుకోండి, దానికన్నా ఈ రెండింటికి మాత్రం పని చేస్తుంది లైఫ్లోను, ఇంకా మిగిలిన దేనికి పనిచేయదు. నెక్స్ట్ మూడో పాయింట్, స్పెషల్ ఎపిటెట్ దీని భవిష్యత్తులో జరిగే ఏ ప్రత్యక్ష నియమానికి ఉపయోగించుకోలేరు అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, దానికి పనికిరాదు అసలు. అది ఓన్లీ ఇన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే. అంటే ఎడ్జిట్గా పనిచేస్తున్న వారి కోసము, అలాగే ప్రమోషన్ కోసం రాయటం ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అంతే భవిష్యత్తులో జరిగే ఏ ప్రత్యక్ష అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ దేనికి పనికిరాదు అని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో ఏదైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం హాజరు కావాలంటే అభ్యర్థులు రెగ్యులర్ ఏపీటెట్ లేదా సిటెట్ రాయాలి అని అర్థమైంది కదండి. రెగ్యులర్గా రాసుకోవాలి. వేరే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే మనం వేరేగా రాసుకోవాలి. నెక్స్ట్ జనరల్ టెట్ వేస్తారు కదా, దాని రాయాలి. ఇది స్పెషల్ టెట్ అయితే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్న అండ్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బిఈడి రెండు అర్హతలు కలిగిన సెకండ్ గ్రేడ్ టీచర్స్ మరియు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 1కు హాజరు కావడానికి అనుమతించబడతారు అండి. అంటే వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన, బిఈడి చేసి ఎడ్జిటి కింద చేస్తున్నట్లయితే, అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కింద చేస్తున్నట్లయితే అది పేపర్ 1 రాయాలి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీలు, లాంగ్వేజ్ పండిట్స్ మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 2కు హాజరు కావడానికి అనుమతించబడతారు. వాళ్ళు పేపర్ 2 రాయాలండి. స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా పేపర్ 2 రాయాలి. ఇక్కడ మళ్ళీ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రైమరీ హెచ్ఎంగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్ తమ సంబంధిత సబ్జెక్టులో పేపర్ 2 రాయాలి. అంటే కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ కింద పనిచేస్తున్నారు అండ్ యూపీ స్కూల్ హెచ్ఎంస్ కింద పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ స్కూల్ అసిస్టెంట్సే, కానీ ప్రైమరీ స్కూల్లో పనిచేసి ప్రైమరీ హెచ్ఎంస్గా పనిచేస్తున్నా కూడా వాళ్ళు పేపర్ 2 కంపల్సరీ రాయాలి. ఇప్పుడు పరీక్ష తేదీ మరియు సమయాలు చూద్దామండి. ఇది సిబిటి అండి. అంటే ఇప్పుడు ఇందులో మార్పు అయితే ఏం లేదు, మొన్న ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది 11/10/2026 నుండి ప్రారంభం. అండ్ ఎగ్జామ్స్ ఏంటంటే అక్టోబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. టైమింగ్స్ కూడా సేమ్ అండి, ఏమి యథావిధిగానే ఉన్నాయి. 9:30 నుండి 12 గంటల వరకు, అంటే 2 గంటల 30 నిమిషాలు. మధ్యాహ్నం సెషన్ వచ్చేసరికి 2:30 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే 2:30 గంటల వరకు ఉంది. ఇందులో మార్పు అయితే ఏమీ లేదు. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే, ఎగ్జామ్లో మార్పు లేదు. కానీ ఎగ్జామ్స్ మాత్రం అక్టోబర్ 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. టైం 2:30 గంటలు. పరీక్ష ఫీజు చూద్దాం. పేపర్ 1కి ₹1000, పేపర్ 2కి ₹1000. ఇందులో కూడా మార్పు అనేది ఏమీ లేదు, యథావిధిగానే ఉంది. ప్రతి పేపర్ విడివిడిగా ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లింపు గడువు 25/8/26 నుండి 24/9/26 వరకు ఉంటుంది అని బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 25/8/26 అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 24వ తారీఖు వరకు, అంటే ఇంచుమించు ఒక నెల అండి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు 25/8/26 నుండి, అంటే రేపటి నుండి, అంటే 25వ తారీఖు నుంచి 24/9/26 వరకు ఉంటుంది. అంటే సేమ్ డేట్స్ అండి. అంటే ఫీజు చెల్లించడానికి ఏ డేట్స్ అయితే ఉన్నాయో అవే డేట్స్, ఆన్లైన్ దరఖాస్తు చెల్లించడానికి కూడా ఏ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బిఈడి రెండు అర్హతలు కలిగి పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి పేపర్కు ₹1000 చొప్పున విడిగా చెల్లించాలి అండి. అంటే ఇప్పుడు ఎడ్జిట్గా చేస్తున్నందుకేమో పేపర్ 1 రాయాలి, అలాగే ప్రమోషన్ కావాలనుకుంటే పేపర్ 2 రాయాలి. ఈ రెండు రాయాలంటే వేరువేరుగా ఫీజు, అంటే 2000 సమర్పించుకోవాలి వేరువేరుగా. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు విధానం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పూర్తి విధానం ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడింది. అండ్ ఆన్లైన్ లింకు కింద ఇస్తాను నేను, ఆ లింకు ఓపెన్ చేసి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తులు 25/8/26 నుండి 24/9/26 వరకు సమర్పించవచ్చు. ప్రత్యేక ఏపీటెట్ ఆగస్టు 2026 పరీక్ష కేంద్రాలు అండి ఇవన్నీ కూడా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజనాలు, మండలాల్లో నిర్వహించబడతాయి. ఇందులో మార్పు అయితే ఏమీ లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఎట్లా ఉందో అన్నీ అలాగ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ టెస్ట్ అంటే ఓన్లీ ఇన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఇది. కానీ మిగిలిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా నాకైతే ఇందులో ఏమీ మార్పు కనిపించలేదు. తర్వాత ఏంటంటే
మీరు దరఖాస్తుల సంఖ్య, పోస్టు, ప్రత్యేక కేటగిరీ మరి సబ్జెక్టు బట్టి అవసరమైతే పొరుగు జిల్లాలు లేదా పొరుగు రాష్ట్రాల సమీప ప్రాంతాల్లో కూడా పరీక్షా కేంద్రం కేటాయించవచ్చంటండి. చూడండి, అంటే జిల్లాలే కాదు, స్టేట్లో కూడా ఇవ్వచ్చంట. అలాగే ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లో సూచించిన జిల్లాలను ఎంపిక చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక అవకాశం పడుతుంది. సేమ్ గతంలో పెట్టినట్టుగా అండి. అయితే ఒక నిర్దిష్ట జిల్లా సామర్థ్యాన్ని బట్టి పరీక్షా జిల్లాలను కేటాయించే పూర్తి అధికారం శాఖకు ఉంటుంది. పరీక్షా కేంద్రం లేదా పరీక్ష సెషన్ మార్పు కోసం చేసిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు. అంటే మనకి ఏ సెషన్ అయితే ఆ సెషన్లోనే రాయాలండి. అర్హత ప్రమాణాలు ఇక్కడ ఏంటి, స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టులో 2026 మరియు పేపర్ 2 రాయడానికి అవసరమైన అర్హతలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుందండి. మీరు నోటిఫికేషన్లో కంప్లీట్ నోటిఫికేషన్లో చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను సిలబస్ గురించి ఎలా చదవాలో దాని గురించి కూడా వీడియో అందించడం జరుగుతుంది. పరీక్ష నిర్మాణం, కంటెంట్ సిలబస్, ప్రాథమిక మరియు తుదికి ఇవన్నీ కూడా పేపర్ 150 మార్కులకు ఉంటుందండి. ఇది అయితే స్పెషల్ టెట్ ఆగస్ట్ సిలబస్ అధికార వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్ కూడాను. అలాగే ఇనిషియల్కి అంటే ప్రాథమికకి కూడా విడుదల చేయబడుతుంది తర్వాత. అలాగే ఇవన్నీ మామూలు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకేంటంటే ఇందులో తుదికి ఫైనల్కి విడుదల చేసిన తర్వాత ఎటువంటి అభ్యర్థనలు కానీ, పిటిషన్లు కానీ, అభ్యంతరాలు కానీ స్వీకరించబడవు. అంటే తుదికి రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా అభ్యంతరాలు తీసుకోదండి. దరఖాస్తు ఫారం ఇక్కడ స్వయంగా పూర్తి చేయాలి. ఇక్కడ అభ్యర్థి దరఖాస్తు ఫారంలో అన్ని విభాగాలను స్వయంగా పూర్తి చేయాలి మరియు సమర్పించే ముందు సమాచారం పూర్తిగా పరిశీలించాలి. తుది సమర్పణ మరియు పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లింపునకు ముందు సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తును సమర్పించిన తర్వాత ఫారంను సవరించే అవకాశం ఉండదు. ఏమండి, సబ్మిట్ చేసేస్తే మనం మార్చుకోవటానికి ఏమీ ఉండదు. అది తర్వాత ఏంటంటే అభ్యర్థి అందించిన సమాచారం యొక్క ఖచ్చితత్వానికి పూర్తిగా అభ్యర్థి బాధ్యుడు. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టులో ఉత్తీర్ణ ప్రమాణాలు చూడండి, ఏముంది, ఏం మార్పు లేదండి. జనరల్ కానీ ఎకనామిక్ వెళ్ళి వెహికల్ సెక్షన్కి మాత్రం 60% రావాలండి, అంతకంటే ఎక్కువ. అండి 60% 150 కదండి మార్కులు, టోటల్ 150. 60% అంటే 90 మార్క్స్ రావాలండి. బీసీకి 50%, అంతకంటే ఎక్కువ 50% అంటే 75 మార్కులు రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూ బీడీ అలాగే ఎక్స్ సర్వీస్ మనిషి అందరూ కూడా 40% మరి అంతకంటే ఎక్కువ రావాలి. అంటే 40% దాటితేనే క్వాలిఫై అయినట్టు లెక్క. అంటే వీళ్ళకి ఎన్ని మార్కులు అంటే 60 మార్కులు. కనీసం 40% వైకల్యం ఉన్న, దృష్టి లోపం, ఆర్థోపెడిక్, వినికిడి లోపం మరియు ఆటిజం ఉన్న అభ్యర్థులను వికలాంగులుగా పరిగణిస్తారు. అయితే వినికిడి లోపానికి సంబంధించి నోటిఫికేషన్ల పూర్వక నిర్వచనాలు వర్తిస్తాయి అని అవి చూసుకోవాలి. అలాగే స్పెషల్ ఏపీ టెట్లో ఆగస్టులో దానికి సర్టిఫికెట్ లేదా మార్క్స్ మేము చెల్లిబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే విధంగా ప్రకటించనంత వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే విధంగా ప్రకటించినంత వరకు స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026 సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. అండ్ సర్వీస్లో రన్ చేయక కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇది ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగడానికి లేదా ప్రస్తుత పోస్ట్ నుండి తదుపరి ఉన్నత పోస్టుకు పదోన్నతి పొందడానికి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ నార్మలైజేషన్ కూడా ఉందండి ఇందులోను ఏపీ టెట్ కోసం ప్రామాణిక నార్మలైజేషన్ ప్రొసీజర్ టెక్నిక్స్ను అమలు చేస్తారు. అండ్ దీనికి ఒక సూత్రం ఇచ్చారండి. అది తర్వాత ఎలా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో ఉన్నప్పుడు, లేదా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, అందులో నార్మలైజేషన్ ఎలా చేస్తారో దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా అందులో ఉంది, మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారం వివిధ షిఫ్ట్లో పరీక్ష రాసి అభ్యర్థులు మార్కుల మధ్య సమానత్వం కోసం నార్మలైజేషన్ విధానం ఉపయోగించబడుతుంది. మార్కుల లెక్కింపు 5 దశాంశాల స్థానం వరకు చేయబడుతుంది. అంటే 5 దశాంశాల స్థానం వరకు. న్యాయ పరిధి చట్ట నిర్వహణకు సంబంధించిన అన్ని న్యాయ విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గౌరవనీయ న్యాయస్థానాల పరిధికి మాత్రమే లోబడి ఉంటాయి. ఇప్పుడు ఏపీ టెట్ ఆగస్టు 2026 పూర్తి షెడ్యూల్ చూద్దామండి. నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల 24/8/26 అండి. పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు 25/8/2026 నుండి 24/9/2026 వరకు స్వీకరించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ సేమ్ 25/8/2026 నుండి, అంటే ఆగస్ట్ 25 నుండి సెప్టెంబర్ 24 తారీఖు వరకు అండి. అలాగే ఆన్లైన్లో మాక్ టెస్టులు
మాక్ టెస్ట్ చూసుకోవాలంటే మీరు 25/9 అంటే సెప్టెంబర్ 25 మీరు చూసుకోవచ్చు. అప్పుడు మాక్ టెస్ట్లు అందుబాటులో వస్తాయి. అంటే ఎలా చేయాలి ఏంటి, చాలా మంది ఇప్పటికే ప్రాక్టీస్ అయ్యన్నారు, రాశారు. అందువల్ల ఇది అంత పెద్దగా అవసరం ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసరికి 5, 10, 26 అంటే అక్టోబర్ 5వ తారీఖు నుంచి రిలీజ్ అవుతాయి. అక్టోబర్ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. సెషన్ 1 ఏమో 9:30 నుంచి 12 గంటల వరకు, సెషన్ 2 వచ్చేసరికి 2:30 నుంచి 5 గంటల వరకు. అలాగే ప్రాథమికకి 24/10 అంటే అక్టోబర్ 24వ తారీఖున రిలీజ్ చేయబడుతుంది. అంటే ఏంటండి, లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి, 21వ తారీఖున 21/10/26 ఉంది కాబట్టి లాస్ట్ ప్రాథమిక ఎప్పుడు 24వ తారీఖున రిలీజ్ చేస్తారు, అక్టోబర్ 24న. అలాగే అభ్యంతరాలన్నీ కూడా అక్టోబర్ 25వ తారీఖు నుండి 1 నవంబర్ 1 వరకు స్వీకరిస్తారు. అలా అప్పుడు ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే నవంబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ తుది ఫలితాలు మనకి నవంబర్ 15 కల్లా వచ్చేస్తాయి. ఇదంతా కూడా 24/8/26 ఐఏఎస్ ఆఫీసర్ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అండి కమిషనర్ తమీం అన్సారియా గారు రిలీజ్ చేశారు. ఇది పాఠశాల విశాఖ చైర్పర్సన్ స్పెషల్ ఏపీ టెట్ అండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి ఉన్న దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అయితే ఇందులో చాలా విషయాలు మీకు తెలిసినాయే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇందులో మార్పు అనేది ఏమీ లేదు, కానీ ఇది ఓన్లీ మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది దీనికి సంబంధించి. అందువల్ల మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే మన మార్కులు తక్కువ వచ్చాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి టార్గెట్ జిఎస్ తెలుగు అటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా మంచి మంచి వీడియోస్ సిలబస్ ప్రకారం పెట్టడం జరిగిందండి. అవి మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టాటా సంబంధించి చాలా సిలబస్ ప్రకారం అది తయారు చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి సిలబస్ ఎట్లా ఉందో మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూసి దాన్ని ఫాలో కండి. నేను చెప్పినాను కాకుండా మీరు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి. ఇందులో మీకు ఆన్లైన్ నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలి, అలాగే మీరు ఫీజులు చెల్లించాలి, కింద లింకులు ఇస్తున్నాను, మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.